ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా వేడిగా వెల్లుల్లి కారం ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే స్పైసీగా నాకైతే చాలా ఫేవరెట్ అండి. చిన్నప్పటి రోజులు ఖచ్చితంగా గుర్తొస్తాయి. ముందైతే పొట్టు తీసుకున్న వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా దంచుకోవాలి. మెత్తగా దంచుకుంటే మనకి ఇది ఫ్రై చేసుకునేటప్పుడు ఈ గల్లుప్పు కానీ గరం మసాలాలు కానీ ఏం తగలకుండా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి పోపు వేయడానికి అక్షయకల్ప ఆర్గానిక్ కౌ ఘీ యూస్ చేస్తున్నాను. మంచి స్మెల్తో టేస్ట్ చాలా బాగుంటుంది కౌ ఘీ యూస్ చేయడం వల్ల. కరివేపాకు, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి రైస్ వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఇచ్చే ఈ వెల్లుల్లి రైస్ అయితే వారానికి ఒక్కసారైనా లేదంటే నెలకి ఒక్కసారైనా ఖచ్చితంగా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే ఫాలో చేయండి.